హాయ్ హౌ ఆర్ యూ మీడియా వారికి పాత్రికేయులకి అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఎక్కడి నుంచి మాట్లాడదాం? రామానాయుడు స్టూడియోస్ అనగా నాకు గుర్తొచ్చు. వద్దు, ఈరోజు మనకు యాంకర్ ఉన్నారు, చేసింది చాలు. పోనీ ఏదో చేస్తావా అంటే ఒక చోటు నుంచో, ఇటు అటు తిరుగుతూ ఉంటావు ఏదో పని చేసేస్తున్నట్టు. చేసింది చాలు. మానస, థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ సో స్వీట్. మా కడుపు కొట్టకుండా మా అవకాశాలు మాకు ఇచ్చినందుకు మానసకి థ్యాంక్స్ చెప్తూ, అర్థమైందిగా మీరు కపుల్ ఫ్రెండ్లీగా ఉండండి, స్టేజ్ ఫ్రెండ్లీగా, కెమెరా ఫ్రెండ్లీగా ఇక్కడ మేము ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ లవ్లీ కపుల్ హియర్ ఆన్ స్క్రీన్. మనల్ని Feb 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనందరినీ పలకరించబోతున్నటువంటి మా కపుల్కి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, ఆల్సో వీ హ్యావ్ ధీరజ్ మొగిలినేని గారు. ఇప్పటిదాకా ఇక్కడే కనిపించారే. ధీరజ్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ కపుల్ ఫ్రెండ్లీ, ఎస్, ట్రైలర్ చూసాము, ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందండి. అంటే మామూలుగా లవ్ స్టోరీస్ అనేవి మనం ఇప్పటివరకు సిన్స్ ఏజెస్ చాలా రకాల లవ్ స్టోరీస్ చూస్తూ వచ్చాము. బట్ చాలాసార్లు మనకి లవ్ స్టోరీ అనగానే డ్రీమీగా, ఫ్యాన్సీగా, యునో అంటే కొంచెం కలలాగా అనిపిస్తూ ఉంటుంది, ఇలా జరిగితే బాగుందని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా చాలా తక్కువ సార్లు మాత్రమే ఇలాగే కదా జరుగుతుంది, ఇలాగే కదా మనం రిలేట్ అవుతూ ఉంటాం, మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయి కదా, ఇలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే ఉన్నాయి కదా అని అంత కనెక్ట్ అయ్యి, అంత రిలేట్ అయ్యే అంశాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయని చెప్పాలి. ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ డెఫినెట్లీ కపుల్ ఫ్రెండ్లీ. మనందరికీ ఆ క్యారెక్టర్స్ చాలా కనెక్ట్ అవ్వబోతున్నాయి, కనెక్ట్ అయ్యేలా చేశారు డెఫినెట్గా శివ అండ్ మిత్ర, గుర్తుండిపోయేలాగా. సంతోష్ శోభన్ గారు అండ్ మానస వారణాసి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ సినిమాకి చాలా యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. సో ఐ హోప్ థియేటర్స్లో జనాలు థియేటర్స్కి వచ్చి సినిమాని అంతే అప్రిషియేట్ చేస్తారు అని కోరుకుంటూ ఉన్నాము. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. సో అశ్విన్ గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఆదిత్య గారి మ్యూజిక్ సినిమాకి ఒక బ్యూటిఫుల్ సోల్ని అందించింది అని చెప్పాలి. దినేష్ గారి సినిమాటోగ్రఫీ ఈస్థెటికల్లీ సో గుడ్ టు వాచ్ ఆన్ స్క్రీన్ అనిపిస్తుంది సినిమా. సో ఎటువంటి యాంగిల్లో చూసుకున్నా మనందరికీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీ దిస్ వ్యాలంటైన్స్ డే అని అర్థమైపోయింది. సో వ్యాలంటైన్స్ డే అంటేనే కపుల్ ఫ్రెండ్లీ డే కాబట్టి కపుల్ ఫ్రెండ్లీతో సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. మరి కపుల్ ఫ్రెండ్లీయేనా లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందా? ఇలాంటి అంశాలు ఈరోజు మన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కాబట్టి మా మీడియా ఫ్రెండ్స్ ఎలాగో అడుగుతారు, దాని గురించి మనం మాట్లాడదాము. సో బిఫోర్ ఇన్వైటింగ్ ధీరజ్ గారు ఆర్ సంతోష్ గారు ఆర్ మానస గారు, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శివ అండ్ మిత్ర ఆన్ టు ద స్టేజ్ అనమాట. వీ వాంట్ శివ అండ్ మిత్ర ఆన్ టు స్టేజ్. సో కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో మనం Feb 14th కలవబోతున్న ఆ కపుల్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. ప్లీజ్ వెల్కమ్. ఎస్, వచ్చేసేయండి, ఇద్దరిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ మనం ప్రెస్ మీట్లోకి వెళ్లే ముందు ఏం చేద్దామంటే, సో శివ ప్లీజ్ టేక్ యువర్ మైక్. హాయ్ మిత్ర ప్లీజ్ టేక్ యువర్ మైక్. సో ప్రెజెంటింగ్ యూ శివ అండ్ మిత్ర. సో ఇప్పుడు మాకు క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్, సీన్ రీక్రియేషన్ సంథింగ్ కావాలి. సో మీరు శివగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది, మీరు మిత్రాల ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తుంటారో. ఏమండి నేను నా జీవితం తప్ప ఎవరి జీవితం నాశనం చేయలేదండి. నమ్మేశాం, ఓకే. సో ఇప్పుడు శివ మిత్రకి సారీ చెప్పాలంటే ఎలా చెప్తారు? శివ మిత్రకి సారీ. సార్ చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఇంకా బాగుంటాయి సార్, అది నా గ్యారంటీ. ఓకే, శివకి ఎప్పుడు ఈ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సారీ. ఓకే, మిత్ర రియాక్షన్ ఏమవుతుంది సారీ అంటే? మీరు జీవించాలి క్యారెక్టర్. అది మానస రియాక్షన్, మిత్ర రియాక్షన్ కాదు. మిత్ర శివ సారీ చెప్తే మిత్ర ఎలా రియాక్ట్? మిత్ర రియాక్షన్ అన్ని సినిమాలో అంత ఎక్స్క్లూజివా? ఏం లేదు, మిత్ర ఇంకా బాగా చేస్తారు. రియాక్షన్ ఇస్ దుబే. ఓకే ఇక్కడ డ్యూయల్ రోల్ చేస్తున్నారు దేవుడే. సో ఇప్పుడు సరే, ఇక్కడ సారీ అనగానే ఫ్రౌన్ అది చెప్పేశారు, బట్ ఐ లవ్ యూ చెప్పాలంటే శివకి యాక్చువల్లీ మాట్లాడడం రాదనమాట. సో ఐ లవ్ యూ చెప్పడం కూడా రాదు శివకి. ఆర్య ఐ లవ్ యూ స్పెల్లింగ్ రాయమ్మా అన్నట్టుగా అనిపిస్తుంది. ఐ లవ్ యూ చెప్పడం రాదా శివకి? అన్ని హాల్లోనే.
మరీ మొత్తం పాత్రలు కూడా దాచేస్తున్నారు. ఎనీవేస్ ఇద్దరు స్టేజ్ పైనే ఉండండి. ఇప్పుడు మా సంతోష్ గారికి, మానస గారికి వెల్కమ్ చెప్పేస్తూ, ఓ పక్క చెన్నై లవ్ స్టోరీ చేస్తూనే చెన్నైలో జరుగుతున్న ఈ తెలుగు లవ్ స్టోరీని కూడా మనకి ప్రెజెంట్ చేస్తున్న ధీరజ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ధీరజ్ మొగిలినేని గారు, హార్టెస్ట్ వెల్కమ్. సో గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ టుడే. సో ఎస్, మిగతా టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఈ చిత్రానికి కాంట్రిబ్యూట్ చేసి చాలా అద్భుతంగా మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ రోజు అయితే మన ముందు వీళ్ళ ముగ్గురు వచ్చేసారు కాబట్టి ఒక్కసారి మనం గ్రూప్ ఫోటో ఇచ్చేసి తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్. ఓకే, సో ధీరజ్ గారు అసలు బ్యాక్ టు బ్యాక్ అమేజింగ్ రొమాంటిక్ వండర్ఫుల్ లవ్ స్టోరీస్తో వస్తున్నారు, హిట్లు కొడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక హిట్ కోసం రెడీ కాబట్టి, అది కూడా వ్యాలంటైన్స్ డేకి వస్తున్నారు కాబట్టి, ధీరజ్ గారు మీరు కపుల్గా వెళ్ళి ఫస్ట్ టైం వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న రోజులోకి వెళ్దాం. ఒకసారి రండి ప్లీజ్. పర్లేదు సార్, చెప్పండి. ఇన్ని లవ్ స్టోరీస్ తీస్తున్న ప్రొడ్యూసర్గా మీ లవ్ స్టోరీ, మీ ఫస్ట్ లవ్ ఇలాంటివి షేర్ చేసుకోకపోతే ఎలా? షేర్ చేసుకోవడానికి ఏం లేదు, లంచ్కి ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అదే లంచ్కి వెళ్ళారు. ఓకే, ఎక్కడెక్కడ? హయత్లో. ఏం తిన్నారు హయత్లో? ఏం తిన్నానో గుర్తులేదు కానీ లంచ్కి కపుల్, యాజ్ కపుల్. ఓకే, ఇంకా ఎనీథింగ్ టు యాడ్? ఏం లేదండి, అంత పెద్ద ఫస్ట్ టైం అంటే మేము ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అడుగుతున్నాం, కాలేజ్ డేస్ అక్కడక్కడ అవన్నీ ఏం లేదు. పెళ్ళికి ముందు జరిగిన వ్యాలంటైన్స్ డేలో ఒక గిఫ్ట్ ఇచ్చా, లంచ్కి తీసుకెళ్ళా అంతే. ఓకే, అవన్నీ మర్చిపోయారు, అయిపోయింది, డిలీటెడ్. ఓకే, సరే అయితే ప్లీజ్ కంటిన్యూ. మీరేం చెప్పాలనుకుంటున్నారు రిలీజ్ గురించి? ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సడన్గా? లాస్ట్ టైం చెప్పాను, సినిమా చాలా బాగుంది. అసలు ఇందులో ఫస్ట్ కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడదామని అనుకున్నాను. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ సరే, ముందే డైరెక్టరు, హీరో, ప్రొడక్షన్ హౌస్ అందరు కలిసి పెట్టుకున్నారు. ప్రమోషన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ రిజిస్టర్ అయింది ఆడియన్స్కి. బట్ రీసెంట్గా సెన్సార్ జరిగినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ మార్చాలి, మార్చకపోతే ఏ సర్టిఫికేటే ఇస్తాము అని చెప్పారు. సజెస్ట్ కూడా చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అంటే అదేదో బూత్ లాగా వినిపెడుతుంది మాకు, ఫ్రెండ్లీ కపుల్ అని పెట్టమని కూడా చెప్పారు. బట్ ఈ మినిట్లో సెన్సార్ జరిగి 3-4 days బ్యాక్, ఈ మినిట్లో ఇప్పుడు టైటిల్ మారిస్తే అందరు కన్ఫ్యూజన్ వస్తుంది, ఆడియన్స్కి రీచ్ వెళ్ళదు సరిగ్గా. ఈ ప్రాబ్లం, ఇది పెద్ద ప్రాబ్లం దానికన్నా అని చెప్పి, లేదంటే టైటిల్ అయితే మార్చలేమని మనం ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం. బట్ జెన్యున్గా చెప్తున్నా, సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది మనం ఏ రేటెడ్ సినిమా రేంజ్, అంటే మన ఏ రేటెడ్ సినిమా అంటే మనకు తెలుసు, అలాంటి బూత్ సినిమాలు అయితే ఏమీ లేదు. ఇందులో బూత్ సీన్లు లేదంటే ఏదన్నా ఒక వల్గర్ లాంగ్వేజో అలాంటివి ఒక్కటి కూడా లేదు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్, ఎమోషనల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. శివ, మిత్ర వాళ్ళ జర్నీ, ఇద్దరు, శివ, మిత్ర ఇద్దరు క్యారెక్టర్స్
ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి పేరెంట్స్‌తో బాండింగు, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే నా దృష్టిలో ఇది కుటుంబ కథా చిత్రమే. ఫ్యామిలీ ఎమోషన్స్ ఇద్దరి హీరో, హీరోయిన్ పేరెంట్స్ అందరూ చుట్టూ రివాల్వ్ అవుతున్న కథ ఇది. హీరోకి ఒక బ్రదర్ ఉంటారు. బ్రదర్, వదిన వాళ్ళది ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది కథలో. హీరోయిన్‌కి కూడా ఒక సిస్టర్ అండ్ బావ ఉంటారు. సో, కంప్లీట్‌లీ ఇదొక ఫ్యామిలీ సినిమా. కేవలం ఒక టైటిల్ చూసి రాంగ్‌గా జడ్జ్ చేయడం, లేదా ఆ టైటిల్ రాంగ్‌గా ఎళ్తుంది అని ఇష్యూ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే ఆ విషయం క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది టైటిల్ చూసి, అది చూసి ఇదేదో 'ఓయో రూమ్' సినిమా అనుకుంటున్నారు. అంత సీన్ సితారా లేదు దీనికి. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. ఇది ఖచ్చితంగా మేము నమ్మి, సరే టైటిల్ మార్చడం వల్ల లాస్ట్ మినిట్ కన్‌ఫ్యూజన్ అవుద్ది అని వద్దని అనుకున్నాము. సో, అది ఏ సర్టిఫికేట్ వచ్చినందుకు టైటిల్ మీద జరుగుతున్న ఇష్యూకి మాకే కాదు, ఈ మధ్య చాలామందికి ఇదే జరుగుతుంది. సరే కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది ఫేస్ చేస్తున్నారు. బట్ మేము మాత్రం ఆల్రెడీ ఈ సినిమాకి ఇది ఫస్ట్ నుంచి యాప్ట్‌గా అని అనుకున్నారు. సో, దాన్నే కంటిన్యూ చేసుకుంటున్నాము. అవునండి. ఓన్లీ టైటిల్ వల్లే. ఇంకేం లేదు. ఆ టైటిల్ అది కొంచెం ఏదో వల్గర్‌గా వినబడుతుందంట కపుల్ ఫ్రెండ్లీ అంటే. సో, ఇందాకే ఇక్కడికొచ్చినప్పుడు చెప్పారు కదా! చాయ్ వాలాకి అదే ఇష్యూ జరుగుతుందని. దాని ముందు కూడా ఆ 'వానర' అనే సినిమాకి జరిగింది. ఇలా చాలా జరిగాయి. అంటే ఇప్పుడు 'వానరా'లో బూతేం లేదు. 'చాయ్ వాలాలో' బూతేం లేదు. వాళ్ళేదో ఒక ఇంటెన్షన్‌తో టైటిల్ మార్చాలి అని అన్నారు. ఇంకా కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. లేదంటే లేదు. మాకు మాత్రం 100% మార్చొద్దు అనేది అనిపిచ్చింది. ఎందుకంటే అది నిజంగా అందులో ఏం అనిపియలేదు. ఏదో క్యాచీ టైటిల్ అని పెట్టుకున్నారు అంతే. సౌండింగ్‌కి పెట్టుకున్నారు. అండ్ ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. లాస్ట్ మినిట్ టైటిల్స్ మార్చడం ఇయన్నీ డ్యామేజ్ అవుతాయి సినిమాకి అని అనిపించింది. సినిమా చూసాక కూడా అదే ఒపీనియన్. ఇది యాక్చువల్లీ సినిమా చూడకముందే టీజరో, ట్రైలరో జాన్‌లో సెన్సార్‌కెళ్ళింది. అప్పుడే ఈ ఈ అబ్జెక్షన్ వచ్చింది. తెలుగులో సెన్సార్ వాళ్ళు టీజర్ ట్రైలర్‌కి కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. తమిళ్‌లో సెన్సార్ చేస్తే యూ/ఏ ఇచ్చారు. సో, ఆ డిఫరెన్స్ ఉండింది. సో, మనం కన్విన్స్ చేద్దాం అని అనుకున్నాం. బట్ కన్విన్స్ చేయలేకపోయాం అంతే. ఒక్క ఒక్క 2 మినిట్స్‌లో ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి మనం ఇంకొంచెం మీకు కూడా మైక్ ఉంటే బావుంటుంది కాబట్టి. సో, ఓకే. అండ్ ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి నేను రోజు చాలామంది కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, ఆన్‌లైన్‌లో సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. నాకు మాత్రం అందరి దగ్గర నుంచి యునానిమస్‌గా వినిపిచ్చేది ఒకటే ఒక మాట. ఈసారి మా సంతోష్‌కి హిట్ పడాలి. ఈసారి మా సంతోష్‌కి హిట్ పడాలని. నాతో మాట్లాడిన మీడియా వారు గానీ, బయట ఫ్రెండ్స్ ఎవ్వరైనా సరే. అంటే సంతోష్‌ని చాలా ఓన్ చేసుకున్నారు. సంతోష్‌కి ఈసారి పెద్ద హిట్ రావాలి అని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదే ఈ సినిమా ట్రైలర్‌కి పాజిటివ్ వైబ్ తీసుకొచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో, అందరిలాగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈసారి సంతోష్ గారికి చాలా పెద్ద హిట్ పడి, ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్, అప్‌కమింగ్ హీరోస్ లాట్‌లో సంతోష్ గారు నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలి. దీని తర్వాత అన్ని పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చెయ్యాలి. ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరో అవ్వాలి 2026లో అని కోరుకుంటున్నాను. అలాగే మన తెలుగమ్మాయి మానస తెలుగు హీరోయిన్‌లో రావాలని, చేయాలని చాలామంది చాలా సార్లు డిస్కషన్స్ పెట్టారు. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత మానస ఎంత బాగా పెర్ఫార్మ్ చేసిందంటే, క్యారెక్టర్‌లోంచి ఒక్క సెకండ్ కూడా బయటికెళ్ళలేదు. నాకు మానసని ఇందాక కూడా కలిసినప్పుడు నాకు సినిమాలో ఉన్న మిత్ర క్యారెక్టరే కనబడుతుంది. అంత బాగా పోర్ట్రే చేశారు. సో, మానస గారికి కూడా చాలా మంచి మంచి సినిమాలు చేయాలి ఈ ఇయర్. తెలుగులో మంచి టాప్ పొజిషన్‌కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌తో కూడా రీసెంట్‌గా చాలా సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. వెరీ ప్యాషనేట్ పర్సన్. ఆహ్, చాలా పట్టుదలతో సినిమా తీశారు. ఎక్కడ ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు. టెక్నికల్‌గా గానీ, ఎక్కడ ఏది ఇదవ్వట్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిన్నే మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్ అందరిని చెన్నైలో కలిసాను.
వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నారు. యూఎస్కి కాపీ వెళ్ళింది. డొమెస్టిక్ కాపీ మీద చిన్న చిన్న లాస్ట్ మినిట్ థింగ్స్ వర్క్ చేసుకుంటున్నారు. అందుకే ఇవాళ వాళ్ళు రాలేకపోయారు. బట్ సినిమా రిలీజ్ దగ్గరకు వస్తుంది. మీ అందరినీ మీడియా వారిని అందరినీ కలవాలి అని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డైరెక్టర్ కూడా చాలా మంచి సినిమా అయ్యి మంచి ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. యూవీ ప్రొడక్షన్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలు ఇచ్చారు. మిర్చి కంప్లీట్ అయ్యి 13 ఇయర్స్ అవుతుంది. సో వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. బైకర్ కానీ, విశ్వంబర కానీ. సో బ్లాక్ బస్టర్స్ కొట్టి ఈ ఇయర్ మళ్ళీ యూవీ క్రియేషన్స్ నెంబర్ 1 అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయ్యానో పాయింట్స్? అంతే. ఓకే. Q&A టైంలో మళ్ళీ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. అండ్ అఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్లీ టాలెంటెడ్ మానస వారణాసి విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వెల్, ఐ మీన్ ట్రైలర్ లాంచ్ రోజు ఆల్రెడీ చాలా మాట్లాడేశానండి, బట్ ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మా వైపు, అండ్ ఇట్స్ సో హార్ట్ వార్మింగ్, ఓవర్వెల్మింగ్. All the phone calls, all the messages really means a lot, and మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము for the 14th of February. Along with that, ధీరజ్ గారు ఇప్పుడే సంతోష్ గురించి మాట్లాడారు, డైరెక్టర్ గురించి. I will also just say a few words. మీరు చెప్పినట్టు సంతోష్ యాక్చువల్లీ సిన్స్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ మేము లిటరలీ చెన్నై ఆఫీస్లో కూర్చుని, డైరెక్టర్ ఏమో తమిళ్లో రాశారు స్క్రిప్ట్, రోజు కూర్చుని ఆ తమిళ్ డైలాగ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి బీట్ మిస్ అవ్వకుండా రిథమ్ పట్టుకునేటట్టు దెర్ వాజ్ సో మచ్ హార్డ్ వర్క్ దట్ వెంట్ ఇన్ టు ద ప్రాసెస్ అండి. అండ్ ఐ ఫీల్ లైక్ ద ప్యాషన్, ద హార్డ్ వర్క్ మీకు కనిపించకపోవచ్చు, బట్ I've seen it day by day, the amount of work we've put into this project. And generally as an artist, మనం అనుకుంటాం కదా ఎప్పుడు మన గురించి ఆలోచించాలి, కొంచెం సెల్ఫిష్గా ఉండాలి, రైట్? మనం ఎలా ప్రొజెక్ట్ అవుతున్నాము, మన వర్క్ ఏంటి, మన వర్క్ చేయాలి. బట్ వర్కింగ్ విత్ ద కపుల్ ఫ్రెండ్లీ టీమ్, ఐ నెవర్ ఫెల్ట్ దట్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ వీ వర్ యాజ్ అ టీమ్, అండ్ మన జాబే మనం ఏస్ చేయాలి, నేల్ చేయాలి అని కాకుండా మన అవతల ఉన్న పర్సన్స్ని కూడా వాళ్ళ బెస్ట్ చేయాలనే ఒక ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ ఫెల్ లైక్ అ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్ విన్నింగ్. నేను ఒక్కదాన్ని విన్ అవ్వాలని కాదు, అందరం కలిసి గెలవాలి. అండ్ ఐఎమ్ జస్ట్ రియలీ గ్రేట్ఫుల్ టు ద టీమ్ అండ్ ఆల్సో ధీరజ్ గారు ఫర్ స్టెపింగ్ ఇన్ అండ్ బీయింగ్ అ పవర్ ఫోర్స్ ఇన్ కపుల్ ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ. దాట్స్ సో బ్యూటిఫుల్. అదేంటో మానస మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలా వినాలనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ థెరప్యూటిక్. మళ్ళీ ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు కదా? ఎస్ ప్లీజ్. సంతోష్ గురించే. సో సినిమాలో చాలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత ఇంపాక్ట్ చేసిందంటే, అంటే సంతోష్ గారిది ఇంతకుముందు మనం చాలా సినిమాలు చూసాం. నాకు సంతోష్ గారి మీద ఉన్న ప్రతి ఫ్రేమ్ నాకు ఇక్కడ చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన కెరియర్లో, లైఫ్లో, అంటే సినిమాలో కెరియర్లో స్ట్రగుల్ అవుతుంటే ఆ పెయిన్ మనం ఫీల్ అవుతున్నాం. ఆయన ఒక బడ్డింగ్ ఇంటీరియర్ డిజైనర్గా స్ట్రగుల్ అయ్యే ఆ ఫేస్, అదంతా నిజంగా చాలామంది కుర్రోళ్ళకి లైఫ్లో ఏవేవో చేయాలని అనుకుంటారు. అవన్నీ అసలు స్టార్ట్ పాయింట్ దొరకదు. ట్రయింగ్ మీదే ఇయర్స్ అయిపోతుంటుంది. అదంతా అందరికీ నాకు కూడా ఆ సిచ్యువేషన్ ఉండింది. సో అందరికీ అది గుర్తు చేస్తుంది. ఆయన కరెక్ట్గా ఆ క్యారెక్టర్ పట్టుకొని పోర్ట్రే చేశారు. తర్వాత ఎమోషనల్ సీన్స్ కూడా ఆయన నవ్వినా మన ఫేస్లో కూడా స్మైల్ వస్తుంది, ఆయన ఏడ్చినా మన కళ్ళల్లో కూడా కన్నీరు వస్తుంది. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్ఫార్మర్ లాగా చేశారు సెకండ్ హాఫ్ మొత్తం. అసలు లేదు, ఈ సినిమా సంతోష్ కోసమైనా బ్లాక్ బస్టర్ కొట్టి, ఈ నెంబర్స్ అవన్నీ నేను చెప్పను కానీ పెద్ద హిట్ కొట్టి ఈ 2026 సంక్రాంతి సీజన్ తర్వాత మంచి పుష్ స్టార్ట్ సంతోష్ గారితో స్టార్ట్ అవ్వాలి 2026 సినిమా ఇండస్ట్రీకి అని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ ఇంకొక పాయింట్ అసలు యాక్చువల్లీ చెప్పాలనుకుంది, థర్స్డే రోజు మేము ఈ కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సేమ్ యూవీ వాళ్ళు కూడా. కానీ థర్స్డే రోజు ప్రీమియర్స్ వేద్దాం అనుకుంటున్నాము. జనాల దగ్గరికి సినిమాని ఇంకా రీచ్ తీసుకెళ్ళడానికి
వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా స్ప్రెడ్ అవ్వడానికి థర్స్డే రోజు ఒక 5 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ప్రీమియర్స్ వేద్దాం అనుకుంటున్నాము. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్, నెల్లూరు, ఈ ప్లేసెస్లో బెస్ట్ స్క్రీన్స్లో ఈవినింగ్ టైం 7 o'clockకి ప్రీమియర్స్ వేద్దాం అనుకుంటున్నాము ఒక 5 ప్లేసెస్లో. అట్ ద సేమ్ టైం చెన్నైలో కూడా ఆ రోజు ప్రీమియర్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంతకుముందు ఈ సినిమా Feb 14th రిలీజ్ అని మీ అందరికి తెలుసు. కానీ నాకున్న కాన్ఫిడెన్స్ కానివ్వండి, సినిమా చూసినాక నాకు వచ్చిన హైతో కానివ్వండి, నేను యువి వంశీ గారితో, విక్కీ గారితో మాట్లాడి సినిమా 13th రోజు ఈవినింగ్ షోస్ నుంచే సినిమా ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యాము. సో ఒక 1 day ముందుకే వస్తున్నాము. 13th రోజు ఈవినింగ్ 6 o'clock, 7 o'clock షోస్ నుంచి ఫస్ట్ షో, సెకండ్ షోస్ నుంచి సినిమా అన్ని థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ప్రీమియర్స్ థర్స్డే రోజే ప్రీమియర్స్ వేద్దాం అనుకుంటున్నాము. Thank you. సూపర్ అండి. అయితే మేము జస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే కపుల్ ఫ్రెండ్లీ చూడబోతున్నాం అనమాట. ఆల్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. అండ్ ఎస్, ఇంత మంచి సినిమాతో అండ్ అద్భుతమైన టెరిఫిక్ పర్ఫార్మెన్స్తో సంతోష్ ఈజ్ బ్యాక్ అనిపించుకోబోతున్న మన సంతోష్ శోభన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అయ్య బాబాయ్, ఎక్కడి నుంచి మొదలెట్టాలి ఇప్పుడు? డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా అజయ్ అన్న అక్కడ, అజయ్ అన్న, వంశన వాళ్ళందరూ చెన్నైలో ఉన్నారు. ఫైనల్ మిక్సింగ్ అయినట్టుంది. అండ్ ఇక్కడ ప్రెస్ మీట్ అనగానే డార్లింగ్, ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇక్కడ వచ్చినందుకు లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం లేట్గా జాయిన్ అయినా ఈ కపుల్ ఫ్రెండ్లీలో నేనెంత పాటో, మానస ఎంత పాటో, మా అజయ్ అన్నంత పాటో, మీరు అంతే పాట. దిస్ ఈజ్ యువర్స్, దిస్ ఇస్ అవర్స్. సో ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ బాబాయ్, ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ పాజిటివ్ సార్, వెరీ వెరీ హ్యాపీ. మేము 2 రోజులు విజయవాడ, వైజాగ్ తిరిగి జెన్యున్గా చాలా హ్యాపీగా మన ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. అండ్ ఎంతో పాజిటివిటీ, సేమ్ డార్లింగ్ ఎంత పాజిటివిటీ చూపించారో అక్కడ నాకు వైజాగ్లో, విజయవాడలో కలిసిన ఆడియన్స్ కూడా అంతే పాజిటివిటీ చూపించారు. ఈ సినిమా మీద అంతే పాజిటివ్గా ఉన్నారు, ఇంక్లూడింగ్ మీడియా ఫ్రాటర్నిటీ. నేను మా అన్వర్ డార్లింగ్ కూర్చొని పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ మనోడు జస్ట్ క్యాజువల్గా ఆల్ ది బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మనోడు లోపల నుంచి వచ్చిందని నాకు అర్థమైంది. నాగేంద్ర కుమార్ గారి గురించి చెప్పక్కర్లేదు, హీఈస్ ఆల్వేస్ బిన్ దేర్, ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్. అండ్ మా మూర్తి గారు ఇంటర్వ్యూలో జస్ట్ ఆయన కూడా ఆల్ ది బెస్ట్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మీరు మీ తమ్ముడు బాగుండాలి, మీ మదర్ని బాగా చూసుకోరు అన్నారు. అది ఎక్కడో లోపల నుంచి వస్తే తప్ప అలాంటి కాంప్లిమెంట్స్ రావు. అండ్ ఫర్ దాట్ పాజిటివిటీ మన ఆడియన్స్కి, మన మీడియా ఫ్రెటర్నిటీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు అస్. ఇదే పాజిటివిటీ తోటి ప్రీమియర్స్లోకి, ఇదే పాజిటివిటీ తోటి థియేటర్లోకి వెళ్ళాలి. అండ్ ఐమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ సార్. ఆబ్వియస్గా మనకి Q&A కూర్చున్నప్పుడు మోర్ అండ్ మోర్ మాట్లాడుకుంటాం. అండ్ వన్ థింగ్ ఫర్ షూర్, మానస నా గురించి చెప్పిందని కాదు, బట్ షీ ఈజ్ అ స్టెల్లర్ యాక్టర్. అండ్ డార్లింగ్ చెప్పినట్టు తను ఎలాంటి పర్ఫార్మరో ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమైపోద్ది. అండ్ చాలా చాలా మంచి ఆథర్ బ్యాక్డ్ రోల్స్ తనకు వస్తాయి, తను చేస్తుంది, ఆబ్వియస్గా టాప్ పొజిషన్లో ఉంటుంది. అండ్ ఐఎమ్ విషింగ్ హర్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మూర్తి గారి చేత బెస్ట్ యాంకర్ అని అనిపించుకుంటారో లేదో తెలియదు కానీ బెస్ట్ యాక్టర్ అయితే ఈ సినిమా ద్వారా అనిపించుకోవాలి మనస్ఫూర్తిగా. అఫ్ కోర్స్ గుర్తు పెట్టుకుంటామండి ఇది. ఎనీవేస్, ఇప్పుడు మీడియా ఫ్రెండ్స్ ఆర్ రెడీ టు ఇంటరాక్ట్ విత్ యూ. సో ఒక్కసారి చైర్స్ కొంచెం ముందుకు వేయండి, సెంటర్లో వేయండి. ఎస్, అట్ సైడ్ మైక్స్. ఓకే, లెట్స్ బిగిన్. ధీరజ్ గారు, సార్ హీరో గారు, సార్ ధీరజ్ గారు, వాళ్ళు యాక్చువల్లీ రెడ్ వేసుకొని రావాలంట మంగళవారం అని ఇందాకే నాగేంద్ర కుమార్ గారు చెప్పారు, నాకు తెలియదు. సార్ ధీరజ్ గారు, ప్రీమియర్స్ అనేది చిన్న సినిమాకు, మీడియం రేంజ్ సినిమాకి, పెద్ద సినిమాకి అదొక ఫార్మెట్ అయిపోయింది. నిజంగా ప్రీమియర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా నిజంగానే? లేదంటే మేము ముందు వచ్చేస్తున్నాం, పాజిటివ్ బజ్ క్రియేట్ అవుద్ది అన్న మైండ్ సెట్తో వేస్తున్నారా? నిజంగానే అడ్వాంటేజ్ ఉంటుందా? లేదండి, నిజంగానే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మంచి సినిమాలకి ఎప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా స్ప్రెడ్ అయ్యి బెటర్ ఓపెనింగ్ వస్తుంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తోనే వేస్తున్నాం. అంటే కంటెంట్ మీద డౌట్ ఉంటే వేయకూడదు, ఎందుకంటే పాజిటివ్ టాక్ ఎంత బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్ కూడా ఉన్నా అంతే ఫాస్ట్గా అవుద్ది. సో మాకు కంటెంట్ మీద నమ్మకంతోనే బెటర్ ఓపెనింగ్స్ రావడం కోసం ఆ స్టెప్ తీసుకుంటున్నాను. సార్ సంతోష్ గారు, నిన్న ఒక రీల్ చూసాం, మల్లీశ్వరిని రీక్రియేట్ చేశారు. నిజంగానే
అలాంటి సీన్ మళ్ళీ రీక్రియేట్ చేస్తే చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. పర్టికులర్గా ఆ సీన్ రీక్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే వైజాగ్లో ఉన్నాం కదా సార్, యాక్చువల్గా విజయవాడలో కూడా చేద్దాం అనుకున్న మిస్ ఐ ఫెల్ లైక్ మన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి సిటీలో ఆ సిటీ తాలూకు ఒక సినిమా ఉంటుంది. ఒక మెయిన్ మనమందరికీ జంధ్యాల గారి సినిమాలు అన్నీ వైజాగ్ చాలా వరకు బ్యూటిఫుల్ ఆ బీచ్ని చూపించడం. అలాగే మల్లీశ్వరి కూడా మా జనరేషన్కి ఐ ఫెల్ట్ మల్లీశ్వరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ వైజాగ్. సో కల్చరల్గా మాతో ఉంది. అలాగే ట్రై చేస్తాను సార్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఏ సిటీకి మన ప్రీమియర్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అక్కడ అక్కడ ఒక మంచి జెన్యున్గా అక్కడ ఒక హార్ట్ ఒక ఫిల్మ్ ఉంటుంది కదా సార్, ఆ హార్ట్ లాంటి ఫిల్మ్ దాన్ని రిక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎవరి కోసం కాదు సార్, జస్ట్ ఇట్స్ అన్ ఓట్ టు దెమ్, ఇట్స్ ట్రిబ్యూట్ టు దట్ సిటీ అండ్ దట్ ఫిల్మ్. జనరల్గా మీ టైటిల్స్ లేకపోతే తమిళలో చేద్దామంటావా? చేద్దాం, ఎందుకు చేయకూడదు, నువ్వు సజెస్ట్. జనరల్గా మీ టైటిల్స్ కొంచెం తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటాయి. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వినగానే కొంచెం మైండ్లోకి వెళ్ళడానికి మాకే కొన్ని రోజులు పట్టింది కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వెళ్ళడానికి. కథ చెప్తున్నప్పుడు ఈ టైటిల్ చెప్తున్నప్పుడు మీరేం అబ్జెక్షన్ చెప్పలేదా? అంటే నేనా? ఏదైనా కొత్తగా ఓ ఏదైనా నేను చాలాసార్లు చెప్పాను సార్, నేనైతే చాలా టెన్షన్. నాకు అసలు టైటిల్ వెళ్తుందా లేదా అని తెగ టెన్షన్ పడిపోయేవాళ్ళు ఫస్ట్ నేను. నాకు అంటే టైటిల్ ఇది ఎందుకో అనేది సినిమా చూడగానే ఫస్ట్ సీన్లో జస్టిఫై అయిపోతుంది సార్. అక్కడి నుంచి ఒక 20-30 మినిట్స్ జర్నీ ఉంటుంది సార్. ఈ టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పర్ఫెక్టో ఆ కథ మీ అందరికీ చెప్తుంది. నేను యాక్చువల్ చాలా టెన్షన్ పడ్డాను సార్. నేను చాలా టెన్షన్ పడ్డాక కానీ మా అజయ్ అన్న మా అశ్విన్ గట్టిగా నమ్మారు. డార్లింగ్ రాగానే డార్లింగ్ కూడా నమ్మాడు, ఈ వెళ్తారు డార్లింగ్ టైటిల్ మంచి టైటిల్ సాలిడ్ టైటిల్ అని. సో దెన్ నేను కొంచెం రిలాక్స్ అయ్యాను సార్. ధీరజ్ గారు హాయ్ అండి. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, కొన్ని సినిమాలు తీసుకుంటారు, తెలుసు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి తీసుకున్నందుకు. అండ్ ఈ సినిమాతో నైజాంలో కొత్త ఆఫీస్ పెట్టారు. అసలు ఏంటి నైజాంలో ఏం జరుగుతుంది? మీరు పెట్టారు, లైక్ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అంటున్నారు, ఇంకో 2-3 డిస్ట్రిబ్యూటర్లు కూడా దిగబోతున్నారని. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? మీరు కొత్తగా ఆఫీస్ పెట్టడానికి రీజన్ ఏంటి? నైజాం పెద్ద మార్కెట్ అండి. ఆబ్వియస్లీ ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏమైనా కమిషన్ వర్కౌట్ అవ్వాలన్నా రెవెన్యూ కానీ ఉండేది మేజర్ నైజాం. సో అలా సినిమా మీద కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నేనే సొంతంగా చేసుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అని నేను నైజాంలో ఓన్గా చేసుకోవడానికి వచ్చాను. నైజాం విషయంలో ఒక్కొక్కరిది ఒక స్టాండ్. బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి రాజు గారు, శిరీష్ గారు వాళ్ళు నాకు 20 ఇయర్స్ నుంచి బాగా సపోర్ట్ చేశారు. నేను ఇవాళ ఇండస్ట్రీకి నన్ను ఫస్ట్ తీసుకొచ్చింది రాజు గారి దగ్గర నుంచి వచ్చాను. తర్వాత అరవింద్ గారు నన్ను ఈ స్టేజ్కి మీకు అందరికీ తెలుసు, లాస్ట్ నా అన్ని ఫిలిమ్స్ నేను అరవింద్ గారితోనే కలిసి చేశాను. అరవింద్ గారికి కూడా నైజాంలో ఆఫీస్ ఉంది. మైత్రి రవి గారికి, శశి గారికి వాళ్ళకి ఆఫీస్ ఉంది. ఎవరికి ఏం ఇష్యూస్ లేదు. నిజంగా నేను ఈ సినిమా సొంతంగా చేసుకుంటా అంటే అందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కూడా, సుప్రియ గారు, సాయిబాబు గారు కూడా నాకు బాగా క్లోజ్. సో యాక్చువల్లీ నేను సొంతంగా చేసుకోవాలనుకునేది నా పర్సనల్ రీజన్. ఈ సినిమా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను ఇది గట్టిగా బలంగా పే ఆఫ్ చేస్తుంది, దాని ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తిందామని ఒక ఆశా స్వార్థంతో నేను చేసుకుంటున్నాను. బట్ వేరే ఇష్యూస్ ఏం లేవు, ఎవరితో ఏ ఇష్యూస్ లేవు. ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు మిగతా వాళ్ళు ఎవరన్నా ఓన్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు. అంతే అండి. అంటే మైత్రి కూడా అనుకున్నారు ముందు, లైక్ అన్నపూర్ణ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, ఇది అని విన్నా. అది మీ త్రూ అంటే మీరు అదే ఓన్గా పెట్టడానికి రీజన్? లేదు, ఫస్ట్ మైత్రి తో టాక్స్ జరిగాయి, కపుల్ ఫ్రెండ్లీ నేను నైజాం మైత్రికి ఇద్దామని. బట్ అదే కమిషన్ ఇది వల్ల మెజారిటీ కమిషన్ వాళ్ళు తీసేసుకుంటే నాకేం మిగలదని అదేదో సొంతంగా చేసుకొని ఆ 4 రూపాయలు సంపాదించుకుందామని ఓన్గా చేసుకుంటున్నానండి అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ధీరజ్ గారు చెప్పండి. లాస్ట్ ఇయర్ అంటే నేను స్క్రిప్ట్ వైజ్ అడుగుతున్నాను సార్, బికాజ్ యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ వైజ్ ఒక పాత్ బ్రేకింగ్ స్క్రిప్ట్ అది, అండ్ అలాగే మంచి హిట్ కొట్టారు మీరు. ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ కథ గురించి, స్క్రిప్ట్ గురించి మాట్లాడాలంటే విల్ ఇట్ రియల్లీ బీ ఏ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ స్క్రిప్ట్ వైజ్? స్క్రిప్ట్ వైజ్ పాత్ బ్రేకింగ్ సినిమా అంటే మనం ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అన్ని సినిమాలు ఒకే యాంగిల్లో చూడలేమండి. గర్ల్ ఫ్రెండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే గర్ల్ ఫ్రెండ్లో మోర్ దెన్ ఎ లవ్ స్టోరీ, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి చెప్పాలనుకున్నాం. ఆ అమ్మాయి
తీసుకునే స్టాండ్ గురించి చెప్పాలనుకున్నాం. ఇది ఏంటంటే ఇది ఏ ఇండివిజువల్ది కాదు, ఈ ఇద్దరు కపుల్ టుగెదర్ అంటే ఇందులో అమ్మాయికి స్టాండ్ లేదా? ఉంది. బట్ ఆ అమ్మాయి స్టాండ్ని మనం నిలబెట్టి పక్కన వాళ్ళని తగ్గించడం అనేది లేదు. ఇద్దరికి ఈక్వల్ జర్నీ ఉంటుంది, ఈక్వల్ పాత్ ఉంటుంది, ఇద్దరికి ఈక్వల్ క్యారెక్టరేషన్ ఉంటుంది. అంటే మీరు ఇంటర్వెల్ పాయింట్ మాట్లాడితే, అంటే ఇంటర్వెల్ పాయింట్ మీరు చూసిన తర్వాత నేను మాట్లాడితే సేమ్ ఎవరి స్టాండ్ మీద అనే దాని మీద ఇంటర్వెల్ ఉంటుంది. తన ఒపీనియన్లో తనేంటి, అబ్బాయి ఒపీనియన్లో అబ్బాయి ఏంటి, దాని మీద ఇంటర్వెల్ ఉంటుంది. సో ఆ స్టాండ్ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. బట్ గర్ల్ ఫ్రెండ్తో కంపేర్ చేయకుండా ఇది నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. అంటే చూసినంతసేపు ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి, కొంతమందికి రియల్ లైఫ్లో ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ ఉంటుంది. ఆ ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రాల్లో మనకు కావాల్సింది ఆ ఫీల్ మనకు టచ్ అవ్వాలి, ఎమోషన్ మనకు టచ్ అవ్వాలి. అది ఈ సినిమాలో టచ్ అవుతుందండి. గుడ్. నేను అడిగేది ఏంటంటే దాంట్లో ఒక 2 స్క్రిప్ట్లు ఒకటని నేను అంటలేదు సార్. దాని నేచర్ దానిది, దీని ఫార్మేట్ దీనిది అనుకోండి. బట్ దాంట్లో ఒక యూఎస్పి ఏదైతే ఉందో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది బాగా చాలా హార్డ్ హిట్టింగ్గా థియేటర్స్లో తగిలింది. అలాగే ఇక్కడ దీనికి ఉండే యూఎస్పి ప్రకారం విల్ ఇట్ రియల్లీ హిట్ ద థియేటర్స్ వెరీ హార్డ్? 100% అండి. ఇందులో హీరోయిన్ కోసం ఏం చేశాడు, ఏం నిలబడ్డాడు అనే పాయింట్ గట్టిగా తగులుతుందండి ఖచ్చితంగా. గుడ్. మంచి మంచి సబ్స్టాన్షియేషన్ ఇచ్చారు మీరు. గుడ్ లక్. శోభన్ అండ్ బోత్ ఆఫ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ బికాస్ ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ అన్న దానిలో యాజ్ ఫార్ యాజ్ టు ది ఎక్స్టెంట్ వీ హ్యావ్ సీన్ దట్ ట్రైలర్, తర్వాత సినిమా చూస్తే కానీ అది ఏంటన్నది తెలీదు. మీరు ఇద్దరు ట్రై చేశారు దాని గురించి చెప్పడానికి, బట్ స్టిల్ ది డౌట్స్ ఆర్ లర్కింగ్ ఇన్ మీ. దీంట్లో ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని యూత్, బేసిక్గా ది యూత్ టార్గెటెడ్ కంటెంటే ఇది. అఫ్ కోర్స్ ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయ్యి తీరాలి, సస్తారా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి తీరాలి. ఎందుకంటే నో కపుల్ ఆర్ నో యూత్ ఆర్ వితౌట్ పేరెంట్స్. ఇప్పుడు మీ ఇద్దరు ఈ కంటెంట్ని మీరిద్దరూ ఒక రకంగా రేజనేస్ చేయాలి, లేకపోతే సపోర్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు మీ ఇద్దరు? హౌ డు యూ సపోర్ట్ దిస్ కంటెంట్? ట్రైలర్ బేసిక్గా ఇస్ ద అవుట్లైన్ అండ్ ద సెటప్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. ఏ కంటెంట్ అయితే ధీరజ్ నమ్మో, నేను నమ్మో, మానస నమ్మో, అజయన్ నమ్మో దిగామో కథలోకి, అది మేము ఇంకా హోల్డ్ చేసి పెడుతున్నాం సార్. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం సార్. అదేదో పెద్ద ట్విస్ట్ అదేదో దాచామని మేము చెప్పట్లేదు సార్. అసలు సోల్ అండ్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ మేము థియేటర్ కోసమే దాచిపెట్టాం సార్. ఐ ఫీల్ లైక్ థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. అండ్ దాట్స్ వేర్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్. అండ్ అదే సార్, వెయిటింగ్ టు మీట్ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. ఐ థింక్ ఇట్ విల్ బీ నైస్ టు సీ ఇట్ దేర్. I think you'll really feel the right things. It may not be the answer for my question. మీరు క్వశ్చన్ కొంచెం నేను అంటుంది ఏంటంటే, మీరు ఈరోజు ప్రజెంట్ డే యంగ్స్టర్స్గా మీరు ప్రజెంట్ చేసిన ఈ స్టోరీని మీరిద్దరూ ఎలా సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఎవరో ఇద్దరు తెలియని అమ్మాయి అబ్బాయి ఒక చోట లివింగ్, నీ డైలాగ్ కూడా ఉంది కదా Sir, అసలు లివింగ్కే టికానా లేనివాడిని కో లివింగ్గా ఏదో చెప్పావు కదా నువ్వు, లివింగ్ టుగెదర్. దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? సార్, ఎవరి లైఫ్ గురించి మాట్లాడడం అనే ఉంది సార్, బట్ కన్సెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ క్లియర్. కన్సెంట్ ఈజ్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ సేఫ్టీ. అది నువ్వు కొంచెం బీయింగ్ ఎ మిస్ ఇండియా యూ కెన్ Right. అడ్రస్ ఆన్ ఏ లార్జర్ క్యాన్వాస్. షూర్ అండి. మీరు స్పెసిఫిక్గా ఆ లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి, యాజ్ అ యంగ్స్టర్ ఐ బిలీవ్ దట్ the youngsters of this generation are smart enough to know what is right and what is wrong. I think మనం అలా బ్లాక్ ఇది వైట్ అని చెప్పలేము. అండ్ as far as relationships are concerned అండి, అది లివింగ్ టుగెదర్ ఉండినా కానీ అవ్వకపోని కానీ, సేఫ్టీ, ఒక ట్రస్ట్, ఒక కంఫర్ట్, ఈ మూడు ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే పేరెంట్స్తో సంబంధం లేదు ఇంకా. కాదు, మిస్ ఇండియా కాబట్టి లార్జర్ క్యాన్వాస్ అంటే నేను మీరు మాట్లాడుకుంటే అమీర్పేట వరకు లాగిపోతే ఏంటి? నాకు అర్థం కాదు, కాలేదు. కాదు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ. అంటే నేను కష్టపడి పంచ డైలాగులు రాసుకొని వస్తే కాదు నేను అంటే
అమ్మాయి ఇది ఎక్కువగా గర్ల్ మాట్లాడేది ఎక్కువ రీచ్ అవుతుంది. ఇది లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ కదా, అంటే పేరెంట్స్తో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ కనిపిస్తే వాళ్ళతో సెట్ అయిపోయి వెళ్ళిపోవచ్చా? సార్ పేరెంట్సా? ఆ, యాక్చువల్గా నా పేరెంట్స్ లేచిపోయారు సార్. సో నేను దీని గురించి పెద్దగా ఓ సారీ సారీ చెప్పకూడదు కదా. ఓ సారీ లేదు సార్. యాక్చువల్గా చెప్పండి సార్. ఏంటి సార్? నేను అందుకే అమ్మాయిని అడుగుతున్నా, నిన్ను కాదు. అమ్మాయిని అడిగే క్వశ్చన్స్ వేరు, హీరోని అడిగే నన్ను క్వశ్చన్స్ పెట్టచ్చు కదా సార్, ఇబ్బంది. అది నువ్వు చెప్పు పోనీ. నువ్వు ఇంకా నేను నాకు వద్దు ఇప్పుడు అప్పుడే వద్దు మ్యారేజ్ అని చెప్పావు నాకు ఇంటర్వ్యూలోని. కెన్ ఏ బాయ్ ఎంటర్ ఇన్ టు ఏ కో లివింగ్ ఆర్ లివింగ్ టుగెదర్ ప్యాటర్న్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్? వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్ లేదు చెప్పాలండి సార్. చెప్పేనా? టేక్ పర్మిషన్. ఈజ్ దట్ ఓకే? రెస్పెక్ట్ఫుల్లీ చెప్తాను సార్. ఏమని సార్? ఏమని సార్? నేను పర్సనల్ లైఫ్ అడగట్లేదు, నేను సినిమా కథ గురించి ఇందాక నుంచి అడుగుతున్నా. సినిమానా సార్? ఆ, అన్ని హాల్లోనే. అన్ని వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ తంది కూడా సెంటిమెంటల్గా మంచి హ్యాండ్ మీడాస్ టచ్ 100% పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్. మానస గారు హాయ్ హలో, అండి. హాయ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ బాగా హిట్ అయింది అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బట్ Thank you. ఒక క్యారెక్టరైజేషన్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కడో దగ్గర మన పర్సనల్ లైఫ్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ చాలా వరకు ఇందులో మీ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే ఎంత ఫాదర్ చెప్పిన మాట ఇష్టం లేకుండా వినే అమ్మాయి అయినా సరే ఎక్కడో దగ్గర ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఎంతవరకు ఈ క్యారెక్టర్ మీకు కనెక్ట్ అయ్యింది అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ సే ఎస్ ఫర్ దిస్? ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పినట్టే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్, రైట్? ఒక అమ్మాయిగా మనకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇండిపెండెంట్గా బతకాలని, మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలని. మిత్ర కూడా అంతే. షీ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ లవ్డ్ వన్స్. సో ఆ ఒక పాయింట్కి చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ అది కాకుండా మిత్ర అనే క్యారెక్టర్ షీఈ్ ఆల్సో వెరీ ఫాస్ట్. ఒకటి ఆలోచించితే చేసేస్తుంది. అండ్ ఆ పాయింట్కి కూడా చాలా రిలేట్ అయ్యాను బికాజ్ ఐ థింక్ సమ్టైమ్స్ మనకి ఓవర్ థింకింగ్ టెండెన్సీ ఉంటుంది కదండి. నేను ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఆపేసి యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోదామనే ఒక జోన్లో ఉంటాను. సో మిత్ర అనే క్యారెక్టర్ నటిస్తూ నాలో కూడా ఆ క్వాలిటీ ఇంకా బెటర్ అయిందని నమ్ముతున్నాను. ఓకే. అండ్ ట్రైలర్లో దెర్ వాజ్ అ షాట్ కదా, మీరు గట్టిగా షౌట్ చేస్తారు. సో దట్ ఆ షాట్కి చాలా వరకు అందరు అమ్మాయిలు కనెక్ట్ అవుతారండి. వెరీ నైస్, చాలా బాగుంది. Thank సంతోష్ you. గారు కనెక్ట్ అవుతారు సార్, బాయ్స్ కూడా మీ క్యారెక్టరేషన్కి కనెక్ట్ అవుతారు. నా నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు, ఇప్పుడు నా నాకు లేని జీవితాన్ని డౌట్లు తప్ప. ఎందుకండి పెడుతున్నారు మీరు? చాలా హాయిగా రిలాక్స్డ్గా కూర్చుంటే లేని డౌట్లు పెట్టకండి ఇప్పుడు. డౌట్లు కాదండి, అంటే నేను చెప్దాం అనుకున్నా, ఇట్స్ అ కాంప్లిమెంట్. మీ క్యారెక్టర్ని కూడా చాలామంది కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇందులో ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు? నేనా? హా. అది ఎమోషన్స్, ఏ ఎమోషన్స్ అయినా కావచ్చు, రొమాంటిక్ సీన్స్ అయినా అంటే చెప్పొచ్చు. ఒక 20 మినిట్స్ బైక్ మీద తిరుగుతామండి సినిమాలో. అంటే తను ఎక్కించుకొని అండ్ ఒక పెద్ద సూట్ కేసు ఒకటి మధ్యలో ఉంటుంది, నా ముందు సూట్ కేసు ఉంటుంది. చెన్నై రోడ్ల మీద నడపడం అది ఒక టార్చర్ అండి, కొంచెం కష్టమే అది. సో గొరిల్లా షూటింగ్ చేసినప్పుడల్లా కొంచెం ఆ బైక్ సీన్లు చాలా టఫ్ అనిపించాయి. అదే సూట్ కేసు చెప్పరా రే? కేసుల మధ్యలో ఉంటే ఫీల్ అయ్యారా? సూట్ సూట్ కేసులో Suitcase మధ్యలో- ఉన్నందుకు ఏమైనా ఫీల్ అయ్యారా అని అడుగుతున్నారు. అది అది చెన్నై చెప్పాలి. రోడ్ల మీద నడిపినోడికి తెలుస్తుందండి. మీకు చాలా నాటీ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఫీల్ అవుతున్నారు కానీ అక్కడ నేను పడ్డ కష్టం ఎవరికి చెప్పుకోవాలి నేను. సంతోష్ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అంటే మాకు సంతోష్ మానస గుర్తులేరు, మర్చిపోయాం. ఇప్పుడు శివ మిత్ర మాత్రమే ట్రైలర్ చూసినా మీకు ఎక్కడ ప్రమోషన్ మర్చిపోయింది అవుతుంది, అంత గ్యాప్ ఇవ్వకండి సార్, నాకు కొంచెం భయం వేసింది. ఒక సెకండ్ మర్చిపో, టైమింగ్లో చెప్పండి సార్. సరే టైమింగ్ చెప్తున్నాను. అంటే మీ లవ్ స్టోరీలో సో యూనిక్ పాయింట్ అంటే ప్రతి లవ్ స్టోరీలో ఒకటి చాలామంది థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎక్కడో ఒకడ కనెక్ట్ అవుతుంటారు. సో యూత్ లవర్స్ కావచ్చు, అందరు కూడా ప్రతి లైఫ్లో ఒక లవ్ అనేది కామన్. మీ లవ్ స్టోరీలో ఎంతవరకు కనెక్టింగ్ పాయింట్స్ ఎంతవరకు ఉంటాయి? శివ లైఫ్లో కావచ్చు, లేదంటే మిత్ర లైఫ్లో ఆడపిల్లలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు, అబ్బాయిలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు? సార్ యాక్చువల్గా మేము సినిమాలో ఇప్పటివరకు ట్రైలర్లో చూసిన వాటికి లక్కీలీ వెరీ వెరీ హ్యాపీ దట్ చాలామంది కనెక్ట్ అయ్యారు శివ క్యారెక్టర్కి, మిత్ర క్యారెక్టర్కి.
డార్లింగ్ చెప్పినట్టు శివ అనే క్యారెక్టర్ మిత్ర కోసం ఎంతవరకు వెళ్తాడు, ఎంత స్టాండ్ తీసుకుంటాడు, అండ్ మిత్ర వచ్చిన తర్వాత శివ అనే క్యారెక్టర్ లైఫ్ ఎలా మారింది అనే పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం, ఇప్పటివరకు మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, మేము చెప్పాలనుకున్న ఒక పాయింట్ని ఈ సినిమా తాలూకు వన్ లైనర్ అనేది మేము ఎక్కడ చెప్పట్లేదు సార్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ థియేటర్లో వచ్చి వీళ్ళ జర్నీ చూసిన తర్వాత లాస్ట్ వరకు వీళ్ళ జర్నీ మీరు ఫాలో అయ్యాక అప్పుడు ఒక వన్ లైన్ ఉంటుంది సార్ ఈ పర్టికులర్ సినిమా ఆధారంగా చేసింది. అండ్ అది అందరికీ కనెక్ట్ అవుతుంది సార్, అది అందరికి కనెక్ట్ అవుతుంది సార్, ఎందుకంటే మన అందరం లైఫ్లో చూసుంటాం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను అది థియేటర్లో చూస్తే వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ జర్నీలు ఫాలో అయితే చాలా హత్తుకుంటుందని నా నమ్మకం సార్. అంటే ఇందాక మీరు చెప్తున్నట్టు మాటల్లో మిత్ర కోసం శివ ఏం చేశాడు అనేది చెప్తున్నారు, కానీ శివ కోసం మిత్ర ఏం చేసింది అంటే ఏం చెప్తారు? శివ లైఫ్ గడ్డం గీసుకున్నా అంటే కూడా మిత్ర వల్లే సార్. అలా చింపిరి చుట్టూ వేసుకుని తిరుగుతున్నాడు అంటే మిత్ర లేకపోవడం వల్ల. సో బేసిక్గా బ్రేకప్ అయిందో తిరుగుతారు కదా సార్, అలాగా లేదు సార్. యాక్చువల్గా తను వచ్చి తన లైఫ్ మార్చింది. లిటరల్గా శివ అనే క్యారెక్టర్ ఆర్క్ మొత్తం మిత్ర అనే అమ్మాయి రావడం వల్ల మారుద్ది. మానస గారు, ఈ సినిమా చూసిన తర్వాత అబ్బాయిలందరూ February 14th 13th ఆల్రెడీ ప్రీమియర్ చూసుంటారు, మంచి టాక్ వచ్చింది, హ్యాపీగా ఉంటారు. February 14th అందరూ మీ వెంటబడి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? అదే అందరికీ ఎస్ చెప్పలేము కదా. సో ఏం చేస్తాను, జస్ట్ టేక్ ద లవ్ అండ్ గివ్ బ్యాక్ ద లవ్. సో అంటే ఆడియన్స్ నుంచి మీకు ఎప్పుడు మంచి లవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో Thank మీ you లైఫ్లో February 14th వ్యాలంటైన్ డే స్పెషల్ ఏంటి, ఎలా ఉంటుంది మీ లైఫ్లో? వ్యాలంటైన్ డే అనగానే సో అందరూ సో ప్రేమికుల రోజు సో గుర్తు ఉంచుకుంటారు. సో మీ అవును. లైఫ్లో ఏం గుర్తుంటుంది? ఓకే, నాకు స్కూల్లో కాలేజ్లో బాయ్ ఫ్రెండ్స్ లేరండి. సో ఆ టైంలో ఎక్కువగా ఐ వాజ్ విత్ మై గర్ల్ గ్యాంగ్. సో మేము మోస్ట్లీ వ్యాలంటైన్స్ కాకుండా గ్యాలంటైన్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళము. సో మై మోస్ట్ స్పెషల్ వ్యాలంటైన్స్ మెమరీస్ ఆర్ ఆల్ విత్ మై గ్యాల్స్. మీరు చూసిన నాకు వ్యాలంటైన్స్ తెలుసు. రొమాన్స్ లాగా బ్రొమాన్స్ అన్నట్టు మీరు వ్యాలంటైన్ వ్యాలంటైన్ కొత్త వర్డ్స్ అంతేనండి. వచ్చాయి. సో మీరు చూసిన బ్యూటిఫుల్ లవ్ సినిమా అంటే ఏం చెప్తారు, లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు? మీకు మెమరబుల్గా గుర్తున్నటువంటి ప్రేమ కథా సినిమా ఏంటి? తెలుగు సినిమాలో మోస్ట్ స్పెషల్ విల్ హ్యావ్ టు బి సీతారామం అండి. ఐకానిక్ అండ్ క్లాసిక్, ఎప్పటికీ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ మై హార్ట్. సో అలా మీకు సీతారామం గుర్తున్నట్టుగా ఆడియన్స్ కూడా మీ సినిమా గుర్తుండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది Thank బెస్ట్, you. గుడ్ లక్. సంతోష్ గారు హాయ్. సో అంటే జనరలీ కొంతమంది హీరోస్ మీద ఆడియన్స్ కొంచెం ఒపీనియన్స్ ఉంటాయి సినిమా వచ్చే ముందు, అవి చాలామంది సోషల్ మీడియా వాటిలో బయట పెడుతుంటారు. బట్ మీ గురించి నాకు తెలిసినంత ఎక్కడ ఒక హేట్రెడ్ కానీ ఒక నెగిటివిటీ కానీ ఇది ఎక్కడ లేదు యాజ్ ఆఫ్ నో. అంటే మీకున్న గుడ్ విల్లో ఫాదర్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ చాలా క్యారీ అవుతున్నాయి. సో మీరు అంటే మీరు చేసే సినిమాల మీద ఆడియన్స్కి చాలా ఒక ఒపీనియన్ వస్తుంది కాబట్టి మీరు వాళ్ళకి మీ ఫిలిం గురించి స్ట్రైట్ అవే ఏం చెప్దాం అనుకుంటున్నారు? హౌ దే గోనా రిసీవ్ దిస్ ఫిలిం? ఒక యంగ్ లవ్ డ్రామా, మంచి ఎమోషనల్ సినిమా. అండ్ మన సంక్రాంతిలో ఫెంటాస్టిక్ ఫన్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్స్ ఎంత చూసి ఎంజాయ్ చేసాం. అండ్ కపుల్ ఫ్రెండ్లీ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, కదిలిస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుందని నమ్ముతున్నాను. మంచి ఎమోషన్స్ ఫీల్ అవుతుంది డార్లింగ్ 14th రోజు. మాన్సా వారణాసి గారు, సో ఇండస్ట్రీలో రెండు బాగా వినిపిస్తున్నాయి, మహేష్ బాబు రాజమౌళి గారి వారణాసి అండ్ మాన్సా వారణాసి. ఎస్. సో 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 చాలా ప్రమోషన్స్ చాలా బాగా చేశారు మీరు. మురి మిక్చర్ అవ్వచ్చు, మీ విజయవాడ పునుగులు. నాకు ఒక డౌట్ వచ్చింది, అడగచ్చా? ప్లీజ్. విజయవాడ వెళ్ళి విజయవాడ పునుగులు తినాలి అని అన్నారు, వెళ్ళి రాజమండ్రి బండి దగ్గర తిన్నారు, అది కొంచెం చూసుకోవాలి కదా. అయ్యో, పెద్ద సమస్య అయిపోయింది. ఐ గెస్ అవునండి, కొంచెం మిస్టేక్ అయిపోయింది. మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సిందే. మీరు చెప్పండి, ఎక్కడ తినాలని చెప్పండి. ఎడిటింగ్లో తీసేవచ్చు. సంతోష్, ఇది ఇది మీది ప్రాపర్ తమిళ్ డబ్యూనా లేదంటే తెలుగు సినిమా డబ్బింగ్ ఇన్ తెలుగునా? అది తమిళ? తెలుగు ఫిల్మ్ డబ్డ్ ఇన్ తమిళ్ సార్. బట్ ఎఫర్ట్ ఏంటంటే చెన్నైలో కథ, చెన్నైలో ప్రేమ కథ, చెన్నైని జెన్యున్గా చాలా ఒక క్యారెక్టర్లా ట్రీట్ చేసి చెప్పిన కథ. సో తమిళ్లో కూడా ఖచ్చితంగా ఈ ప్రేమ కథ రెజనేట్ అవుతుందన్న ఉద్దేశంతో తమిళ్లో రిలీజ్ చేస్తాను సార్. తమిళ్లో అంతే కష్టపడి
టెరిఫిక్ లిరిసిస్ తోటి, టెరిఫిక్ సింగర్స్ తోటి పాటలు కూడా పాడించాను సార్. అంటే డైరెక్టర్ తమిళ్ అని తెలుగు తమిళ్ తీస్తున్నారా? లేదు సార్, డైరెక్టర్ తమిళ ఏం కాదు సార్ పర్టికులర్గా. బట్ బేసిక్లీ చెన్నై అనే సిటీ ఈ సినిమాలో క్యారెక్టర్లా సార్. అంటే అది ఆ చెన్నై సిటీ వైబ్. ఇప్పుడు మనకు ఒక హైదరాబాద్ సిటీ అంటే మనకు వైబ్ ఉంటుంది కదా సార్. అండ్ చెన్నైలో చూసే వాళ్ళకు కూడా ఆ వైబ్ ఫీల్ అవుతారన్న నమ్మకంతో చెన్నైలో కూడా రిలీజ్ చేస్తాం సార్. సంతోష్ గారు సార్, చాలా ప్రామిసింగ్ ఉంది. పర్ఫెక్ట్ ఫిబ్రవరి 14th పర్ఫెక్ట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. మీ లుక్ కానీ, తర్వాత విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి సార్. ఎంత యూవీ క్రియేషన్స్లో ఎంత పెద్ద బ్యానరు, ఎంత గ్రాండ్ రిలీజ్ ధీరజ్ గారు చేస్తున్నారు. ఎప్పుడు ఫంక్షన్ పెట్టినా ఎవరు గెస్ట్లు కనిపించట్లేదు. యూవీ క్రియేషన్ నుంచి ఒక్కరు అనుకున్నా కూడా పెద్ద స్టార్ వచ్చి మీ ప్రమోషన్ చేస్తారు. అటువంటిది ఒక్కరు కూడా కనపట్లేదు. ఇప్పుడే ముగ్గురే కనిపిస్తున్నారు. ఏంటి రీజన్ ఏమైనా ఉంటుందా? మోమాటం సార్. ఎవరికి సార్? మాకే సార్, మాకు మొహమాటం ఎక్కువ. కాల్ చేసి ఎవరినైనా ఇబ్బంది పెట్టి పిలవడం, ఆబ్లిగేట్ చేయడం అనేది వాళ్ళకి అలవాట్లేదు. లేదు సార్, అది ఫ్యాక్ట్ సార్. యాక్చువల్గా మేము సార్ ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది అసలు యూవీ క్రియేషన్ సంస్థలో ఉంటుంది సార్. అండ్ ఎప్పుడు ఎవరైనా మేము హెల్ప్ అడిగితే నాకు తెలుసు మా కోసం వస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారు అని. ఆ రోజు కూడా వస్తున్నాయి సార్. వండర్ఫుల్లీ హోప్ఫుల్లీ వీ గెట్ సంబడి టు కమ్ అండ్ బ్లెస్ అస్ అండ్ సపోర్ట్ అస్. బట్ వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉంటుందని నమ్ముతాను సార్. సార్, ఏ సర్టిఫికేట్ కోసం ధీరజ్ గారు పోరాడాడు. మీరెందుకు ఏ సర్టిఫికేట్ రావడం వల్ల? సర్టిఫికేట్ కోసం పోరాడడం ఏంటి అంటే ఏ సర్టిఫికేట్ కావాలి టైటిల్ మార్చడానికి? ఏ సర్టిఫికేట్ మార్చాలన్నారు కాబట్టి, ఏ సర్టిఫికేట్గా కమిట్ అయ్యాడు కాబట్టి కొంతమంది ఆడియన్స్ రారు. బిలో 17 లోపు వాళ్ళు రారు కదా. మీ ఫ్యాన్స్ ఉంటారు అటువంటి వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ. సార్, వాళ్ళ ఏ పరిస్థితి- వాళ్ళ సర్టిఫికేట్ పరిస్థితి రావడానికి ఏంటి సార్? యాక్చువల్ ఫ్యాక్ట్ రీజన్ డార్లింగ్ చెప్పేశారు. యాక్చువల్గా సినిమా చూసి సినిమాలో ఏ సీన్కి సంబంధించి వాళ్ళు ఏ రేటెడ్ ఇవ్వలేదు సార్. టైటిల్ కపుల్ ఫ్రెండ్లీ మీద ఇక్కడ కన్విన్స్ అయ్యారు సార్. ఎక్కడ బాంబేలో ఎక్కడో కన్విన్స్ అవ్వలేదు. అండ్ బట్ మా ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి సార్. ఇంటెన్షన్స్ క్లియర్గా ఉన్నాయి సార్. మేము అందరి కోసం చేసిన సినిమా నేను చెప్పగలను. సార్, ధీరజ్ గారు సార్, ఇవాళ చిన్న సినిమాకి చాలా ప్రమోట్ చేస్తున్నాము. అందరికీ తెలిసిందే. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత చిన్న సినిమా రావటం, ఆడియన్స్ పుల్ చేయడం అనేది టాస్కే. ట్రైలర్ బాగుంది, ట్రైలరే తీసుకొస్తుంది ఆడియన్స్ని. బట్ వాళ్ళ పుల్ చేయడం చాలా కష్టం. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఆడియన్స్ని పుల్ చేయటం, దానికి ప్లాన్స్ ఏముంటాయి సార్ మీ దగ్గర? సార్, ఎంత ప్రమోషన్ చేసినా ఆడియన్స్కి రిజిస్టర్ అవుతాం కానీ థియేటర్కి తీసుకొని రావాలంటే సినిమా మీద ఉన్న వర్డ్ ఆఫ్ మౌత్ సార్, ఆ పాజిటివ్ టాకే. సో నేను దాన్ని బలంగా నమ్ముతున్నాను. అందుకే సినిమాని ఎర్లీగా థర్స్డే రోజే చూపించి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా స్ప్రెడ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నేను మేజర్గా నమ్మేది ఆ యూఎస్పి కంటెంటే సార్, ప్రమోషన్స్ కాదు. సార్, ఇప్పుడు అందరూ టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఆడియన్స్ రావట్లేదు అని చాలా రీజన్స్. ఇప్పుడు మీ సినిమాకి టికెట్ రేట్లు ఎలా ఉంటాయి? నార్మల్ రెగ్యులర్ టికెట్ రేట్లు సార్. మనమే ఎక్స్ట్రా జీవోలు తెచ్చి కొత్త హైక్ లేని తెచ్చుకోవట్లేదు సార్. రెగ్యులర్గా ఏవైతే ఉన్నాయో అన్ని సినిమాలకి అలానే కంటిన్యూ అవుతున్నాం సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సంతోష్ గారు అండ్ మానస, మీ ఇద్దరు కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి పెట్టి ఎక్కువ పునుగుల్ని మోరీ ముక్సర్ని ఎక్కువ ప్రమోట్ చేసినట్టున్నారు. ఎవరిది ఐడియా? ఎవరిది? తమ్ముడు వస్తావు తమ్ముడు మీడియా ముందుకి. ఎక్స్ట్రాడినరీ పిఆర్ టీమ్ సార్. మీ ఇద్దరిని చూస్తే ఇద్దరు కూడా తినేవాళ్ళగా లేరు. బట్ ఆ రెండు ఎక్కువ ఇదని. అలాగే ఎందుకు తినేవాళ్ళం? గట్టిగా తిన్నాం కదా ఆ రోజు. అది వేరే ఉంటుంది ఆ బ్యాచ్. యాక్చువల్గా మీ ఇద్దరిలో చూస్తే ఇద్దరు కూడా కొంచెం గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయలేను. అయితే ధీరజ్ గారు, ఇప్పుడు అంటే వాళ్ళు ఏ రీజన్కి ఏ సర్టిఫికేట్ ఇచ్చారనేది పక్కన పెడితే ఖచ్చితంగా అది ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎఫెక్ట్ అవుతుంది కదా మరి. సో దానికోసం మీ ప్లాన్స్ ఏమున్నాయి? అంటే ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అనేది ఓన్లీ టైటిల్ కోసం ఇచ్చారని మీరు చెప్తున్నారు. బట్ కాకపోతే కాలేజ్కి గోయింగ్ అంటే మనకి 15 నుంచి స్టార్ట్ అవుతారు. సో మరి దాన్ని అంటే దాని ద్వారా వచ్చేదాన్ని ఎలా భర్తీ చేసుకుందాం అనుకుంటున్నారు? దాని గురించి ఎలా ఉంది ప్లాన్? అంటే చాయిస్ మనకు లేదు కదా సార్. ఇంకా వాళ్ళు డిసిషన్ తీసుకున్నాక మనం దాన్ని ఒబే చేయాలి కదా. ఇంకా డెఫినెట్లీ రెవెన్యూ లాస్ అయితే ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఆ బాధ అయితే ఉంది నాకు. బట్ ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు అనిపించింది నాకు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ టైటిల్ మార్చమనడం అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇది 1 month బిఫోర్ కాదు కదా. సో అని ఇంకా నాకు ఇంకా ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటే సేమ్ టైటిల్కి స్టిక్ అయ్యి ఏ సర్టిఫికెట్తో వెళ్ళడం బెటర్ అనిపించింది సార్. అయితే ఈ రోజుల్లో చాలా ఏంటంటే స్కీమ్స్ పెడుతున్నారు. 1+1 స్కీమ్ అని, అంటే ఒక టికెట్ కొంటే ఒకటి ఉచితం అని.
అట్ ద సేమ్ టైం ఏంటంటే టికెట్ రేట్లు పెంచడం వలన ప్రాబ్లమ్ ఉంటుంది కానీ బట్ తగ్గించడం వల్ల ఇప్పుడు మనం మీ మీ క్లోజ్ అసోసియేట్స్ చేసిన రాజు వెడ్స్ రాంబాయ్ కానీ లిటిల్ హార్ట్స్ కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే టికెట్స్ మనకు అందుబాటు రేట్లో ఉండడం వల్ల ఏంటంటే రెవెన్యూ చాలా ఎక్కువ జనరేట్ చేసినాయి. సో మరి మీరు ఆ తగ్గించే ఉద్దేశాలు కానీ లేకపోతే కపుల్ ఫ్రెండ్లీ ఆ ఒక్క రోజన్నా 1+1 ఆఫర్లు కానీ ఇలాంటివి ఏం పెట్టట్లేదా కపుల్స్కి? 1+1 ఆఫర్ కష్టం సార్ హ్యాండిల్ చేయడం థియేటర్లో కానీ. ఆ రేట్స్ అయితే అంటే ఆంధ్రాలో ఉన్న రేట్స్ అయితే వెరీ రీజనబుల్ అని నా ఫీలింగ్. అక్కడేమి మనం అక్కడ ఆల్రెడీ నార్మల్ ప్రైజెస్ మీకు తెలుసు తక్కువనే ఉన్నాయి. నైజాంలో వచ్చేసి ఆ రేట్ తగ్గించడానికి లాస్ట్ టైం ప్రీవియస్ ఫిల్మ్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత కూడా మీకు తెలుసు ఆ ఫస్ట్ 1 డే, సెకండ్ డే ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొన్ని నేషనల్ మల్టీప్లెక్సెస్ చైన్స్ ఒప్పుకోకపోవడం వల్ల. ఎందుకంటే మెజారిటీ పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిసే ఉంటాయి. వాళ్ళు మనం అడిగిన రేటు మీరు ₹100 పెట్టండి అంటే వాళ్ళు పెట్టరు సార్. ఎందుకంటే వాళ్ళది రెవెన్యూ షేరింగ్ కదా, వాళ్ళ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. సో ఆ డిఫికల్టీస్ ఎక్కువ ఉన్నాయి సార్. సో ఇంక ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవన్నీ ఫైట్ చేయలేం కదా అని ఇంకా రెగ్యులర్ ప్రైజెస్తో వెళ్దాం. ధీరజ్ గారు అడ్డిల్స్ ధీరజ్ ఇండస్ట్రీలో కూడా గారు కంటెంట్ కరెక్ట్గా ఉంటే కంటెంట్ ప్రామిసింగ్గా ఉంటే ఖచ్చితంగా అది అందరికీ రీచ్ అవుతుంది. రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ధీరజ్ గారు థ్యాంక్ యూ. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు తెలిసే ఉంటుంది. సినిమా రిలీజ్ అవ్వగానే ప్రొడ్యూసరే టికెట్లు కొంటున్నాడు. Hmm. ఈ మధ్య చాలా సినిమాలు అట్లా కొన్నారు. మీరు కూడా అట్లా ఏమైనా అదొక క్యాంపెయిన్ లాగా లేకపోతే ఇంకోలాగా చేస్తున్నారు? ఎందుకు సార్ ఎవరిని మోసం చేసుకోవడానికి? అంటే మీరు ఈ మధ్య నేను ఉపయోగం థియేటర్ లేదు వాళ్ళతో కదా. కూడా మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ప్రొడ్యూసర్ కొన్నారు సార్, లోపలంతా ఖాళీ, బయటేమో హౌస్ఫుల్ బోర్డులు ఉన్నాయి, జస్ట్ హైప్ కోసం అని అంటున్నారు. సార్ అలా చేసిన విషయం మీకు తెలిసిపోయింది కదా సార్, ఇప్పుడు మీరే చెప్తున్నారు. అవును. ఇంకా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ నేను చేస్తే ఏముంటది? అంటే మీరు కూడా అది ఆ ట్రెండ్లో ఫాలో ఏం లేదు సార్, నెక్స్ట్ డే నా ఫోటో పెట్టి ఆర్టికల్ రాస్తారు సార్. టికెట్లు సగం ఈడే కొన్నాడా లోపల ఎవరు లేరని మళ్ళీ నా ఫోటో పెట్టే వేస్తారు. ఓకే, అది లేదు లేటెస్ట్ సార్, ట్రెండ్ genuine- స్టార్ట్ అయింది, మీకు తెలిసే ఉంటుంది అది కూడా. తెలుసు సార్, బట్ మనం అలాంటివి చేయకుండా జెన్యున్గానే సార్ ఖచ్చితంగా సినిమా థర్స్డే రోజు ప్రీమియర్స్ తర్వాత సినిమాకి వెరీ గుడ్ టాక్ వస్తుంది. ఫ్రైడే రోజు ఈవినింగ్ షోస్ నుంచి మనం సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఫ్రైడే ఈవినింగ్ ఫస్ట్ షో, సెకండ్ షో కూడా వెరీ గుడ్ ఉంటుంది. 14th సాటర్డే వచ్చింది, 15th శివరాత్రి వచ్చింది, 16th మండే మళ్ళీ లేబర్ హాలిడే ఉంది. ఖచ్చితంగా మంచి రెవెన్యూతో ముందుకెళ్తాం సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. శోభన్ గారు అండ్ మానస, యాక్చువల్గా ఒక లవ్ స్టోరీ అనే పేరుతోని ఇమ్మెచ్యూర్ లవ్ లేకపోతే మెచ్యూర్ లవ్ లేకపోతే అంటే యూత్ని కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. అంటే రకరకాల సినిమాలు తీస్తూ, ప్లస్ ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్స్ అని, కో లివింగ్ అని ఇలాంటివి వస్తున్నాయి. సో ఈ 14th మీ సినిమా చూడడానికి వచ్చే ఆడియన్స్కి అంటే లవ్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? వాట్ ఈజ్ లవ్? నిలబడాలి సార్, ఎంత దూరమైనా వెళ్ళాలి సార్, అది లవ్ అంటే. మిగతావన్నీ ట్రాపింగ్స్ అంటారు, మిగతావన్నీ ఫ్రిల్స్ అండ్ రిబన్స్ సార్. మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనం నిలబడాలి, మనం ఎంత దూరం వెళ్ళాలి. అండ్ అది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది సార్ ఖచ్చితంగా సినిమాలో. ఈ స్టేట్మెంట్ హైలైట్ చేసుకోండి సార్, ఇదే మన సినిమా. మానస, మీరు చెప్పండి, వాట్ ఈస్ ఇన్ యువర్ మీనింగ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఐ థింక్ లవ్ ఇస్ సేఫ్టీ అండి. మనకి ఒక సేఫ్టీ అనే ఫీలింగ్ ఉంటేనే లవ్ ఉంటుంది. అండ్ ఐ బిలీవ్ దట్ మిత్ర అండ్ శివ కూడా దే ఆర్ ఈచ్ అదర్స్ సేఫ్ హోమ్స్. మనం ఇంట్లో ఎంత సేఫ్ ఫీల్ అవుతామో అలాగే లవ్లో కూడా అంతే సేఫ్ ఫీల్ అవ్వాలి. అది నా దృష్టిలో లవ్. సార్ ఒక అబ్బాయిగా అమ్మాయిని ప్రేమలో పడేయడం చాలా ఈజీ సార్. ఏదో మ్యాజిక్లో జిమ్మిక్లో చేస్తే బిస్కెట్లు వేస్తే వర్కౌట్ అయిపోద్ది. కానీ ప్రేమలో పడ్డ తర్వాత కష్టం వస్తే నిలబడడం ఇంపార్టెంట్ సార్. అది రియల్ లవ్. అదే రియల్ లవ్. అప్పుడే మన అబ్బాయిగా మన క్యారెక్టర్ ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటనేది నిలబడుతుంది సార్, తెలుస్తుంది. సార్ అయితే గెస్ట్ల విషయంలో మొహమాట పడుతున్నారు, ఓకే. థియేటర్ల విషయంలో ఎంతవరకు ఉందా మొహమాట? అస్సలు మొహమాట పడట్లేదండి. ఎక్కడ పడితే అక్కడ దూసుకెళ్ళిపోతున్నాం, ఎక్కడా వదలట్లేదు. ఎందుకంటే 13th ఫంకీ ఉంది, ఆయన కొంచెం గట్టిగానే హోల్డ్ చేస్తారు. 2 సినిమాలే కదండి, పర్లేదు. మన 3 సినిమాలు వచ్చినా థియేటర్లు సరిపోయిన థియేటర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, బట్ ఎంతవరకు ఫేవరబుల్గా ఉంటున్నాయి స్క్రీన్స్? ఎందుకంటే అక్కడ విశ్వక్సేన్ స్టార్ కాబట్టి అక్కడ కూడా మాక్సిమం ఆయన బిగ్ థియేటర్స్ అన్ని కూడా మేజర్ సెంటర్స్లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అది మీకు ఎంతవరకు? అదే ప్రతి సెంటర్లో ఒక 2 అయినా బెస్ట్ థియేటర్స్ ఉన్నాయండి. ఒకటి వాళ్ళ ఫంకీ పడుతుంటే ఒకటి మంది పడుతుంది. ఆ ఇబ్బంది ఏం లేదండి. ఇద్దరికి
బెటర్ థియేటర్సే వస్తున్నాయండి. ఆ కాంపిటీషన్ అయితే అక్కడ థియేటర్స్ దగ్గర ఏం లేదండి ఈ ఇక్కడ డేట్‌కి. మీరు ఇప్పుడు మొదటిసారి డిస్ట్రిబ్యూషన్ ఇందులో కాబట్టి ఇక్కడ కొంచెం మళ్ళీ మీకు ఆ పోటీ అనేది కొంచెం ఇంకా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఏం లేదండి. అంటే నైజామ్ ఫస్ట్ టైం ఓన్‌గా మా మా కంపెనీ మీద చేసుకుంటున్నాం గానీ, ముందు నుంచి నైజామ్ డిస్ట్రిబ్యూషన్‌లో మాకు గీతా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ ఒక 10 ఫిల్మ్స్ వరకు గీతాలోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా గీతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా పేరు మీద జరుగుతున్న బిజినెస్ కంప్లీట్‌గా వాళ్ళే సపోర్ట్ చేసి థియేటర్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారండి. సో, కొత్త అనేది ఏం లేదండి. జస్ట్ ఊరికే నేమ్ చేంజ్ అయింది అక్కడ. అంతే తప్ప ఏం లేదండి. సంతోష్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రమోషన్స్ ఇదంతా పక్కన పెట్టేస్తే యూ ఆర్ ఎర్నింగ్ రెస్పెక్ట్ విత్ ఆల్ ద థింగ్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే మీ ఈవెంట్ మీరే హోస్ట్ చేసుకోవడం దగ్గర నుంచి దగ్గరుండి ప్రమోషన్స్ కపుల్ ఫ్రెండ్లీ అంటున్నారు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ హీరో అయిపోయారు ఒక్కసారిగా. సో ఈ జర్నీలో ఈ ప్రమోషన్స్ కానీ లేదంటే ఇవన్నీ మీ పాడ్కాస్ట్ కూడా చూస్తాను హౌ ఫ్రీలీ యూఆర్ కొలాబరేటింగ్ విత్ ద అదర్ క్రియేటర్స్ యాజ్ వెల్. సో వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ఈ జర్నీ, ఈ కపుల్ ఫ్రెండ్లీ జర్నీలో? మై ఆడియన్స్ డిజర్వ్స్ ద బెస్ట్ అండ్ ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అండ్ ఆ ₹150 పెట్టుకొని సినిమా చూసి ప్రతి ఒక్కరికి నాది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మా సినిమా మన సినిమా తీసుకెళ్ళాలి, జనాల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళు రావాలంటే మనం కష్టపడాలి. అండ్ గుడ్ ఇంటెంట్, వెల్ ఇంటెన్షన్డ్ మోటివ్స్ తోటి చేస్తున్నాం ప్రమోషన్ కానీ ఈ సినిమా కానీ. అండ్ నేను 2-3 చోట్ల కూడా చెప్పాము యాక్చువల్గా ఈ సినిమాలో డీటెయిలింగ్కి డైరెక్టర్ పాపం చాలా కష్టపడ్డాడు, మేము చాలా కష్టపడ్డాం. అండ్ దాని రీజన్ ఏంటి అంటే అది ఈ పర్టికులర్ డీటెయిల్ వెళ్ళిపోద్ది, ఫ్లోలో వెళ్ళిపోద్ది, బట్ అది యాడ్ అవుద్ది. మై ఆడియన్స్ డిజర్వ్స్ ఈవెన్ దట్ సింగిల్ డీటెయిల్. ఆడియన్స్ కోసం నేను కష్టపడాలి డెలింగ్, కష్టపడాలి. ఐ థింక్ దట్స్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ అ మ్యాండేట్ అండ్ విల్ కీప్ డూయింగ్ దట్. అండ్ yeah, and as far as the promotions are concerned, I'm really enjoying it because yeah, I'm just very positive about it. ఎందుకంటే మొన్న ఆన్ స్టేజ్ ఎవరు ఐ లవ్ యూ అని చెప్తే మీకు కాదని చెప్పేసి అది మీరే మళ్ళీ రిపీట్ చేసుకోవడం ఇవన్నీ. పగవాడికి కూడా రాకూడదు సార్ అలాంటి సిచ్యువేషన్. సాడిస్టులు అందరూ మా వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇది వీడు ఇలాంటి వాళ్ళే ఉంటారు. సాడిస్టులు చూసారు సార్, నేను మైక్ పట్టుకోని ఫోన్ చూసుకుంటున్నాడు, ఇలాంటి వాళ్ళే అన్న తిరుగుతూ ముంచేస్తారు సార్ వీళ్ళు. అయితే సంతోష్ చేయాలని నమ్ముకుంటే కష్టం సార్ మనం. సో అంటే ఆడియన్స్ డిజర్వ్ బెటర్ కాంటెంట్ అన్నారు కదా, వాట్ డస్ సంతోష్ శోభన్ డిజర్వ్? సంతోష్ శోభన్ డిజర్వ్స్ I think I deserve to be here, sir. Thank you, sir. Thank you so much. హలో హాయ్, 3 of you. అయితే యాజ్ అ ఆడియన్ పర్స్పెక్టివ్లో చాలా రోజుల తర్వాత ట్రైలర్ చూసి మళ్ళీ థియేటర్కి వెళ్ళాలి అనిపించేలాగా అనిపించింది ట్రైలర్. జస్ట్ బికాజ్ అంటే లైఫ్ మీరు తీసుకునే డెసిషన్స్తో మీది మీరే ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి సినిమా కనెక్ట్ అవుతుంది అనేది ట్రైలర్ ద్వారా అయితే అర్థమైపోయింది. అంటే పేరెంట్స్కి అంటే ఇప్పుడు 50+ వాళ్ళు కూడా దే వాంటెడ్ టు వాచ్ ది ఫిల్మ్, దే వాంటెడ్ టు కమ్ టు ది థియేటర్స్. సో అలాంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పారు కాబట్టి సో వాళ్ళు సినిమా చూసి వాట్ దే హోల్డ్ అంటే ఏం చెప్తారు 3 of you? వాళ్ళు అడల్ట్స్ అండి, వాళ్ళు ఎక్స్ట్రా అడల్ట్స్ కదా, వాళ్ళు ఎందుకు రాకూడదు? అదే వాళ్ళు వాళ్ళు రావడానికి ఖచ్చితంగా రావాలి. దేర్ ఇస్ అన్ ఎంటైర్ ఆర్క్ అబౌట్ అవర్ పేరెంట్స్ ఇన్ ద ఫిల్మ్. సినిమాలో పేరెంట్స్ తాలూకు ఆర్క్ ఒకటి చాలా ఫెంటాస్టిక్ ఆర్క్ ఉంటుంది అండ్ అందరూ కనెక్ట్ అవుతారు, అందరూ రావాలి 100%. సంతోష్ శోభన్ గారు, ఐ మీన్ డౌట్ కాదు, దట్ ఐ థింక్ యు ఆర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఇన్ TFI అనేది, దట్స్ మై ఒపీనియన్. యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్? రేట్ మీ దిస్ టైం, ఈసారి రేటింగ్ ఇవ్వండి అంతే. థ్యాంక్ యూ. ధీరజ్ గారు ధీరజ్ గారు సార్ ఇక్కడ సార్ చాలా పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది సార్. అండ్ మీరు కూడా చాలా ధీమాలో ఉన్నారు, సో అన్నీ సెట్ అని. బట్ చాలామందికి ఎక్కువగా సెన్సార్ దగ్గరే ప్రాబ్లం వస్తుందని విన్నాం. సో అంటే ఒక డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, అంతా ప్లాన్ చేసుకుని ఇంకా 2 or 3 డేస్లో రిలీజ్ ఉందనగా ఆ టైంలో అంటే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు సో ఎలా సార్ మేనేజ్ చేస్తారంటే ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తారు. వాళ్ళు IAS ఆఫీసర్స్. సో వాళ్ళకున్న ఆ రూల్ బుక్ ప్రకారం, వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా లాకి బౌండే ఉన్నారు. సో ఆ ప్లేస్ నుంచి వాళ్ళు తీసుకునే దానికి మేము కూడా ఒబే చెయ్యాలి. మనం వాళ్ళతో గొడవ పడలేము. ఎందుకంటే
దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్. బట్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంటుంది. బట్ అది ఫ్యూచర్లో ఏమైనా కరెక్ట్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏమైనా కన్సిడర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను, అంతే అండి. అవును, 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 అవునండి. అదే వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అంటే మేము ఏమీ చేయలేము. ఆబ్వియస్లీ ఇందాక చెప్పా కదా, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళతో మనం ఫైట్ చేసేది కాదు. వాళ్ళు మన కోసమే వర్క్ చేస్తున్నారు. ధీరజ్ గారు, అంటే బిఫోర్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏవైతే అభ్యంతరకరమైన టైటిల్స్ ఉన్నాయో అవి ముందే తీసేస్తే బెస్ట్ ఏమో కదా ఇప్పటి నుంచి. అది నెక్స్ట్ ప్రామినెంట్ టైటిల్ ఫిల్మ్ రిజిస్ట్రేషన్ చేసుకునేది మనం ఛాంబర్లో అండి. సెన్సార్ సర్టిఫికేట్ కోసం వెళ్ళేది మన సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి. టైటిల్ రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర లేదు. ప్రాబ్లం మీరు అన్నట్టు ఇలాంటివి ఏమైనా ఉంటే టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా ముందే స్టార్టింగ్లో సెన్సార్ ఏమైనా పెడితే అప్పుడే తెలిపోద్దాము. అది ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ధీరజ్ సార్. సంతోష్ సార్. మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఆల్ అక్రాస్ ది కంట్రీ ఉన్న ప్రభాస్ గారు నిన్నెంతో అభిమానించి నీ సినిమా మీద, ట్రైలర్ మీద మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దెన్ హౌ డు యూ టేక్ దట్? ఇట్స్ అ బ్లెస్సింగ్ సార్, ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ నేను ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్లో పంచుకున్నాను. డార్లింగ్ కూడా తెలుసు, మనం అడగలేదు డార్లింగ్, మన అన్నకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు యాక్చువల్గా. ఆయన ట్రైలర్, ఆ రోజు ట్రైలర్ లాంచ్ మీ అందరితో జరుపుకున్న తర్వాత, ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత అన్న వాళ్ళ టీం నుంచి మా అజయ్ అన్నకు ఫోన్ వచ్చింది, ఎందుకు మన పేజ్లో పెట్టలేదు అని. అండ్ దాట్స్ హిస్ గ్రేట్నెస్ సార్. అది అది లవ్ సార్, అది ప్యూర్ లవ్. అండ్ అంతకుమించి అదృష్టమే ఉంటుంది సార్. ఐఎమ్ జస్ట్ ఎంబ్రేసింగ్ దట్ గ్రాటిట్యూడ్. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ధీరజ్ గారు, ఈ మధ్య సినిమాస్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ విత్ ఇన్ 20 డేస్లో లేదా 24 డేస్లో ఓటీటీ రిలీజ్ అయిపోతుంది. లైక్ జనవరిలో రిలీజ్ అయిన నారి నారి నడుమురరి కూడా Feb 4th రిలీజ్ అయిపోయింది ఓటీటీ. సో మీ సినిమా ఓటీటీ రిలీజ్ ఏంటి, ఎర్లీగా ప్లాన్ చేస్తున్నారా, లైక్ ఇట్ టేక్ సమ్ టైం? అంటే అది ఆ ఫార్మాట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ దగ్గర సెట్ అయిపోయి ఉందండి. వాళ్ళు 4 weeks విండో పెడుతున్నారు. మేము ప్రొడ్యూసర్స్ అందరి తరఫు నుంచి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ఫిల్మ్స్ అట్లీస్ట్ 6 weeks అయినా చేయండి. బాంబేలో 8 weeks ఉంది, 6 weeks అయినా చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సంక్రాంతి సినిమాలన్నీ ముందు జరిగిపోయిన అగ్రిమెంట్సే కాబట్టి అది అలానే ఉన్నాయి, మనం ఏం చేయలేము. హోప్ఫుల్లీ ఈ ఇయర్ నెక్స్ట్ వచ్చే క్వార్టర్లో అయినా నెక్స్ట్ జరిగే అగ్రిమెంట్స్ కొంచెం 6 weeksకి పుష్ అవుతున్నాయి. పాజిటివ్గానే ఓటీటీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. ఫర్దర్ సినిమాలకు మాత్రం కొంచెం థియేటర్కల్ విండో గ్యాప్ పెరుగుతుందండి. ఓకే సంతోష్ గారు, డార్లింగ్, మీ కంటెంట్, మీ కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ కానీ టీజర్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. థ్యాంక్ యూ, లైక్ థ్యాంక్ యూ సో ఎవ్రీవన్ మచ్. ఈస్ సేయింగ్ లైక్ యూ డిజర్వ్ ఏ హిట్, లైక్ ఒక మంచి హిట్ పడుతుంది. థ్యాంక్ యూ, బ్లాక్ బస్టర్, నాట్ లెస్ దాన్ ఏ బ్లాక్ బస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఆల్ లవ్ ద ఫిల్మ్. సంతోష్. మంజుష గారు, మీరు స్టార్టింగ్లో వ్యాలంటైన్స్ డే గురించి అడిగారు కదా, అప్పటి నుంచి మైండ్లో తిరుగుతుంది. మళ్ళీ వ్యాలంటైన్స్ డే వస్తుంది. ఎప్పుడో 5 years బ్యాక్ మా వైఫ్కి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఈ 5 yearsలో అసలు వ్యాలంటైన్ డేస్కి కొన్నిసార్లు అయితే పక్కన కూడా లేను. ప్రాబ్లీ ఈసారి కూడా 14th నేను పక్కన ఉండకపోవచ్చు, సినిమా దీంట్లో ఉంటాను. కానీ మా వైఫ్కి మాత్రం ఈ 5-6 yearsలో బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి ఆ సక్సెస్ మా వైఫ్కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఆవిడకి గిఫ్ట్. యా, ధీరజ్ గారు హాయ్. ఇక్కడ సార్ ఈ మధ్య మనం చూస్తుంటే అంటే సినిమా రిలీజ్ రోజు కూడా రీ రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు. సో Feb 14 కూడా రీ రిలీజ్ ఉంది. సో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు? అంటే చాలా సినిమాల్లో చూస్తుంటే చిన్న సినిమాలు ఉన్నప్పుడు రీ రిలీజ్ వద్దు అని చాలా సినిమాల వాళ్ళు కూడా అబ్జెక్షన్గా మాట్లాడారు. సో మీరేమంటారు రీ రిలీజ్ పైన? అది ఇంకా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మన గేమ్ అండి. అది మనం ఎవరిని కామెంట్ చేయడానికి లేదు. ఎవరి డిసిషన్ వాళ్ళది, ఎవరిది వాళ్ళది. అంటే కొన్నిసార్లు స్టార్ హీరో సినిమాస్ ఉంటాయి, సో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇట్స్ ఓకే అండి, అంతే. దాన్ని మనం ఏం కామెంట్ చేసి వద్దని ఎవరికి చెప్పలేమండి, అంతే. సంతోష్ గారు, ఏదైనా సినిమా వస్తుంది అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళే సినిమాస్ కొన్ని ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అసలు అనవసరంగా వెళ్ళాంరా ఈ సినిమా కానీ కొన్ని సినిమాలు ఉంటాయి. బట్ ఏదో ఒక ఎమోషన్ని ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళిన సినిమాలు లైక్ గర్ల్ ఫ్రెండ్ వండర్ఫుల్ ఎమోషన్ని బయటకి క్యారీ చేస్తూ చాలా రోజులు దాంట్లోనే ఉంటూ ఉంటాము. అలా ఈ కపుల్ ఫ్రెండ్లీలో వాట్ టైప్ ఆఫ్ ఎమోషన్ అంటే సినిమాస్ అన్నీ కూడా లవ్, సక్సెస్, ఫెయిల్యూరో, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ చుట్టూ తిరుగుతున్నాయి. బట్ కపుల్ ఫ్రెండ్లీ అనేది ఏ ఎమోషన్ని బయటకు తీసుకుని వస్తుంది ఆడియన్స్తో పాటు. ఖచ్చితంగా ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మీతో ట్రావెల్ అవుతారండి. దట్స్ మై గ్యారంటీ. ఏంటంటే వీళ్ళ జర్నీ హీరో హీరోయిన్ అన్న జర్నీయే కాదు,
వీళ్ళిద్దరు శివ అండ్ మిత్ర ఈ 2 క్యారెక్టర్, ఈ 2 పాత్రల జర్నీ మీరు అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్ మీరు జెన్యున్గా ఫీల్ అవుతారు. అండ్ ఐ థింక్ యూ విల్ గో విత్ నైస్ హ్యాపీ బట్ హెవీ హార్ట్ అండ్ ఐ ఫీల్ లైక్ ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ టు వాచ్ ద ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. ధీరజ్ గారు, చెన్నై లవ్ స్టోరీ అప్డేట్స్ ఏమన్నా? తొందరలో ఆఫ్టర్ వ్యాలంటైన్స్ డే. ఇది చెన్నైలో జరిగిందని చెప్పి దాని గురించి అడుగుతున్నా. అంతే. అది మా ఎస్కేఎన్ గారు ఇస్తారండి అప్డేట్. వ్యాలంటైన్స్ డే అవగానే ఆయన ఇస్తారు అప్డేట్. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో మచ్. థ్యాంక్ యూ. సో కపుల్స్, కాబోయే కపుల్స్, ఎప్పటి నుంచో ఉన్న కపుల్స్ అందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేసి వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకో. ధీరజ్ గారు యాక్చువల్లీ చాలా స్మార్ట్ గా విందామని చాలా మంది వెయిట్ ధీరజ్ గారు చేస్తున్నారు. స్మార్ట్ గా మార్కులు కొట్టేశారు. వ్యాలంటైన్స్ డేకి ఎలాగో ఇంట్లో ఉండట్లేదు అని చెప్పి మంచి ఆన్సర్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మీరు కూడా ఆన్ మీ స్టేజ్. Valentine గురించి చెప్తే ఎస్, బాగుంటుంది. వ్యాలంటైన్స్ డే కపుల్ ఫ్రెండ్లీతోనే మేము సెలబ్రేట్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాము. సో ఎస్, సో కపుల్ ఆఫ్ డేస్ లో మళ్ళీ కలుద్దాం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.